పెద్దగా టైం పట్టకుండా సింపుల్గా 5 నిమిషాల్లో కుక్కర్లో సాంబార్ చేసుకోవచ్చు. ముందైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా చింతపండు నానబెట్టేసుకొని సాంబార్కి కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసి పెట్టేసుకోండి. ప్యాన్లో కప్పు కందిపప్పుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని పక్క పెట్టుకోండి. కుక్కర్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటే సాంబార్ ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ అంతా మగ్గిన తర్వాత సాంబార్ కోసం కట్ చేసుకున్న కూరగాయలన్నీ వేసుకొని లాస్ట్లో వంకాయలు వేసుకోండి. ఇప్పుడు టీ స్పూన్ అల్లం, టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, టేస్ట్ తగ్గట్టు ఉప్పు, కసూరి మేతి కొద్దిగా, ధనియాల పౌడర్ టీ స్పూన్, సాంబార్ పౌడర్ టీ స్పూన్ వేసి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఏంచి పెట్టుకున్న కందిపప్పు వేసి చింతపండు రసాన్ని కూడా పోసేసుకొని గ్లాసున్నర వరకు నీళ్లు పోసి అంతా ఒకసారి కలుపుకొని ఒక కరివేపాకు రెబ్బ వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఐ ఫ్లేమ్ లో ఉడికించుకోండి. ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి పక్క పెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి క్రిస్పీనెస్ వచ్చిన తర్వాత పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పోపు అంతా సాంబార్లో వేసేసుకుని కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే 5 నిమిషాల్లో సూపర్ టేస్టీగా ఉండే సాంబార్ రెడీ.